ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, నా రామయ్య కళ్ళను ఒక్కసారి తాకు తల్లి. బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోతాడు. రాజయోగం పట్టే ముందు మాత్రమే నా రామయ్య కళ్ళల్లోని మెరుపు నీకు కనిపిస్తుంది. నా రామయ్య కళ్ళల్లో మెరుపు నీకు కనిపించింది అంటే తప్పకుండా నీకు రాజయోగం పట్టబోతోంది. బిచ్చగాడు సైతం కుబేరుడిగా చేస్తాడు నా రామయ్య. ఆ అదృష్టం ఉంటేనే రామయ్య కళ్ళలోని మెరుపు నీ కళ్ళ దాకా చేరుకుంటుంది. అలా గానుక ఆ మెరుపు నీ కళ్ళ దాకా చేరింది అంటే ఖచ్చితంగా ఇది నీ కోసమే ఈ వీడియో అని నువ్వు అర్థం చేసుకోవాలి. రామయ్య నీ కోసం పంపిస్తున్న సందేశం ఇది అని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి రామయ్య తండ్రి ఏం చెబుతున్నాడో రామయ్య మాటగా నా మాట నువ్వు ఈరోజు తప్పకుండా విని తీరాలి అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. మరి బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మనిషికి నిద్ర లేచినప్పటి నుంచి ఒక్కటి కాదు, రెండు కాదండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక సతమతం అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే వేరేగా కూడా ఆలోచిస్తుంటాం, ఎవరికి చెప్పుకోలేక తీరని బాధలు, ఇబ్బందులతో సతమతం అయిపోయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో ట్రై చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారండి. కేవలం పూజల ద్వారానే. ఒక్కసారి పూజ చేసి పరిహారం ఇచ్చారు అంటే మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ కూడా అవ్వదు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోతున్నా కూడా వాటి నుంచి బయటపడవచ్చు. మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారన్నా ఇలా అండి, మనిషికి ఏ ప్రాబ్లం సమస్య అయినా కూడా పరిష్కరించడంలో ఈయనకి ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి. ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేయండి. మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, ఈరోజు నాకైతే పట్టరాని సంతోషంగా ఉందమ్మా. చాలా ఆనందంగా ఉంది తల్లి. ఎందుకంటే నా బిడ్డల కోసం సాక్షాత్తు నా రామయ్యే ఈరోజు పనిగట్టుకుని వచ్చి నా బిడ్డల తలరాతను మార్చబోతున్నాడు. రాత్రికి రాత్రి వాళ్ళ బంగారు భవిష్యత్తును రాయబోతున్నాడు. వాళ్ళ భాగ్యంలో లేని అదృష్టాన్ని నా రామయ్య తీసుకొచ్చి వాళ్ళ దోసిట్లోకి నింపబోతున్నాడు ఈరోజు. ఎవరైతే రామయ్య కళ్ళల్లోని మెరుపును చూస్తారో అలాంటి వాళ్ళకి నిజంగా అదృష్టము, భాగ్యము అన్నది వచ్చినట్టే. రామయ్య స్వయంగా తనతో తీసుకుని వచ్చి మీకు అందిస్తున్నట్లే. బిడ్డా, ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే నా రామయ్య లీల ఒక అద్భుతమైన లీల చెప్పి తీరాలి తల్లి. ఎందుకంటే తన భక్తుల కోసం నా రామయ్య ఎంత పనైనా చేస్తాడు. రాత్రికి రాత్రే జీవితాలనైనా మార్చేస్తాడు. ఎంత పెద్ద కష్టాలనైనా తొలగించేస్తాడు. నా రామయ్య తండ్రి చల్లని చూపులు మీ మీద గనక ఉన్నాయి అంటే మీ జీవితాలు ధన్యమైపోయినట్టే. బిడ్డా, నా రామయ్య అద్భుత లీల చెబుతాను. ఒక్క 2 నిమిషాలు విను. నా ఈ సంతోషానికి ఈరోజు కారణమేంటో తెలుసుకో. నీ జీవితం ఎలా మారబోతోందో ఈరోజు అన్నది నువ్వు తెలుసుకొని అర్థం చేసుకో అంటూ బాబాగారైతే ఇలా చెప్పటం మొదలు పెట్టారండి. ఆ అద్భుత లీల ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని తీరాలి. ఎందుకంటే వింటేనే నిజంగా అంతా కన్నుల పండుగగా ఉంటుంది, వీణుల విద్దుగా ఉంటుంది. అంతటి అద్భుతమైన లీల ఈరోజు సాక్షాత్తు ఆ రామయ్య, బాబా ఇద్దరూ కలిసి మనకు వరాలను ప్రసాదించబోతున్నారండి. ఎంతటి అదృష్టం అంటే నిజంగా ఈరోజు ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇది వినగలుగుతాము ఇంతటి అద్భుత లీల గురించి.
మరి లేట్ చేయకుండా బాబాగారి ఏం చెప్పబోతున్నారో విందాం. రామ మందిరంలో రాముల విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చాలా గొప్పగా మారిపోయింది అయోధ్య. శ్రీరాముడు అయోధ్యకి వచ్చిన దగ్గర నుంచి లక్షలాది మంది భక్తులు మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఒక భిక్షగాడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. రోజు ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. కానీ ఒక్క రొట్టె కోసం ప్రతి ఒక్కరి దగ్గర అతను చెయ్యి చాస్తూనే ఉంటాడు. కానీ దారిలో వెళ్ళే చాలా మంది అతన్ని తిడుతూనే ఉంటారు. అతనికి ఎవరూ కూడా డబ్బులు దానం చేసేవారు కాదు. కొందరు తినటానికి ఏదైనా ఇచ్చేవారు. బిచ్చగాడికి డబ్బులు ఇస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని అందరూ భావించేవారు. అందుకే డబ్బులు ఇవ్వకుండా ఆ బిచ్చగాడికి తినటానికి మాత్రమే ఏదైనా ఇచ్చేవాళ్ళు. అయితే ఆ వచ్చిన కొంచెం ఆహారం ఎవ్వరికీ కూడా సరిపోయేది కాదు. ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు. దాంతో ఆ బిచ్చగాడు తన కుటుంబాన్ని పోషించలేకపోయాడు. ఒకరోజు అతడి భార్య ఈ పరిస్థితికి విసిగిపోయింది. ఇక ఆమె పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిచ్చగాడి పరిస్థితి మరింత దయనీయంగా దారుణంగా మారిపోయింది. అతని భార్య పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు. ఉదయాన్నే భిక్షాటనకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య బిడ్డలు లేకుండా ఉండటం చూసి అతని మనసు తరుక్కుపోయేది. భార్య పిల్లలు లేక అతను ఉండలేకపోయేవాడు. దాంతో రోజు బాధపడేవాడు. తన ఆకలి తీర్చడానికి భిక్షాటనం తప్ప ఇంకొక మార్గం కనిపించలేదు. ఎందుకంటే అతనికి పని ఇవ్వటానికి ఎవ్వరూ కూడా సిద్ధపడేవారు కాదు. నిజానికి ఆ భిక్షగాడికి ఒక చెయ్యి లేదు కాబట్టి అందుకే అతను పూర్తిగా పని చెయ్యలేకపోయేవాడు. ఎవరూ కూడా అతనికి పని ఇచ్చేవారు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సొంత ప్రయోజనాలు చూసుకునేవారే. అయితే ఆ బిచ్చగాడు ఒకరోజు కూర్చొని చాలా బాధపడుతున్నాడు. తన విధిని చూసి ఏడుస్తున్నాడు. తన తలరాతను చూసి క్షోభిస్తున్నాడు. అయితే సడన్గా ఉన్నట్టుండి తన ఎదురుగా ఒక కారు రావటం చూశాడు. అందులో శ్రీరాముడి కీర్తనలు వినిపిస్తున్నాయి. ఆ డీజే పాటలకి చాలా మంది డాన్స్ చేస్తూ కనిపించారు. అదొక భారీ ఊరేగింపు అని అర్థం చేసుకున్నాడు. ఇక ఆ బిచ్చగాడు రామభక్తుడిని అడిగాడు, అక్కడ ఏం జరుగుతోంది అని. అక్కడ ఎవరైనా అన్నదానం చేస్తున్నారా? అన్నదానం జరుగుతోందా అని ఆశగా అడిగాడు. ఈరోజు మహత్తరమైన రోజు. ఈరోజు జనవరి 22వ తేదీ. అయోధ్య జన్మభూమిపై భగవాన్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠింపబడిన పవిత్రమైన రోజు. ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ వేడుక, ఈ శోభాయాత్ర భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా జరుగుతోంది. అందుకే శ్రీరాముడి నినాదాలు జరుగుతున్నాయి అని చెబుతాడు ఆ రామభక్తుడు. అది విన్న ఆ బిచ్చగాడు దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక గట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. అలా కూర్చొని బాధపడుతూ భగవాన్ శ్రీరామచంద్రుడిని ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఓ ప్రభు, నువ్వు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచం మొత్తం నీ శక్తికి నమస్కరిస్తోంది. నీ గురించి నాకు ఏమీ తెలియదు, కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు ప్రతి చోట కూడా నీ పేరు జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తున్నప్పుడు నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి నా పరిస్థితిని గమనించు తండ్రి అని వేడుకున్నాడు ఈ బిచ్చగాడు. శ్రీరాముడిని వేడుకుంటూ హనుమంతుడి ఆలయంలో కూర్చుంటే హనుమంతుడు ఆ భక్తుడికి సాయం చెయ్యకుండా ఉంటాడా? ఉండగలడా? చెప్పండి. అది అసాధ్యం కదా. అలా కాసేపు కూర్చుని బాధపడ్డాక శ్రీరామచంద్రమూర్తిని తలుచుకున్నాక అక్కడి నుంచి లేచి ఆ బిచ్చగాడు వెళ్ళబోతుంటే మళ్ళీ ఎందుకో తెలియదు అదే గట్టు మీదికి వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి అతనికి. ఆ బిచ్చగాడు ఆ మాయ అంతా హనుమంతుడే చేశాడు అని అతనికి తెలియదు. అతనికి అలా భ్రమ కలిగించాడు హనుమంతుడు కళ్ళు తిరుగుతున్నట్టు. కలత చెందిన హృదయంతో
హనుమంతుడి ఆలయం నుంచి ఖాళీ చేతులతో నిరాశతో ఎలా తిరిగి వెళ్తాడు? అప్పుడు అతని మనసులో ఒక కోరిక పుట్టింది. ఈరోజు భగవంతుడు శ్రీరాముని ప్రపంచమే కీర్తిస్తోంది. అతను ఎవరు? అతని శక్తి ఏంటి? ఆ శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి? నేను కూడా అయోధ్యకు వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా! అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ బిచ్చుగాడు. అయోధ్యకి వచ్చే పోయే భక్తులు ప్రసాదం వగైరా ఇస్తారు కదా, దాంతో కడుపు కూడా నింపుకోవచ్చు అని అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఆ బిచ్చగాడు అయోధ్య నగరం వైపు ప్రయాణిస్తాడు. జనవరి 24 అయోధ్యకి చేరుకున్నాడు. ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్రుడు ఆడిస్తున్న ఆట అని ఎవరికీ కూడా తెలియదు. ఆ బిచ్చగాడు వెళ్ళి బాలరాముడి గుడి మెట్ల వైపుగా కూర్చున్నాడు. తర్వాత కొంతమంది అతనికి ప్రసాదం ఇచ్చారు. కానీ అయోధ్యకి వెళ్లే ప్రయాణికులు తమ వెంట ప్రసాదాన్ని తీసుకువెళ్లరు. ఇతర దేవాలయాల దగ్గరికి ప్రసాదాలు తీసుకువస్తారు. కానీ అయోధ్యలో రామ మందిరానికి ప్రజలు ఖాళీ చేతులతో వస్తారు. తర్వాత వెళ్ళేటప్పుడు బోల్డంత ప్రసాదాన్ని చేతుల్లో నింపుకుని మరీ వెళ్తారు. అలా ఏంటి అని అతను ఒక సందిగ్ధంలో ఆ రామ మందిరం ప్రాంగణం చూడగానే అతనికి ఏదో కొత్త ఉత్సాహం, నూతనోత్సాహం తనలో కలిగింది. ఏదో ఒక తెలియని మధురానుభూతికి లోనయ్యాడు. అతను ఇదంతా ఏంటి? ఇంత శక్తివంతంగా ఉంది, ఏదో శక్తి నన్ను తాకుతున్నట్టు ఉంది అని అతను ఒక సందిగ్ధంలో ఉండిపోయాడు. అతను తన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోలేకపోయాడు. తను ఒక సందిగ్ధంలో పడిపోయాడు. ఈ ప్రదేశంలో ఏదో ఉందని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంత ప్రశాంతంగా, ఇంత రిలాక్సింగ్గా ఉన్న ఈ ప్రదేశాన్ని ఇంతవరకు ఎందుకు నేను చూడలేదు? ఇలాంటి ప్రదేశం ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు అనుకున్నాడు ఆ బిచ్చగాడు. అక్కడ అంతా చూస్తుంటే అతడికి ఆకలి కూడా వేయటం లేదు. అలా చూస్తూనే గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పడుకొని నిద్రపోయాడు. అప్పుడు తెల్లవారుజాము అయ్యింది. ఆ తెల్లవారుజాము ఎప్పుడు అయ్యిందో కూడా అతనికి తెలియదు. అతడికి తన జీవితంలో మొదటిసారిగా చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్ర పట్టింది. ప్రశాంతంగా నిద్రపోయాడు కూడా. అసలు అక్కడ పడుకొని ఉంటే ఆ బిచ్చగాడికి ఎలా ఉంది అంటే ఆకలికి దాహానికి అసలు సంబంధమే లేనట్టుగా చాలా తేలికగా ఉంది అతనికి. ఆ పేదవాడు అసలు తనకేం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఆలయం బయట ఇంత అద్భుతమైనగా ఉంటే, ఇంత అద్భుతమైన దృశ్యం కనబడుతుంటే లోపల ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా అని అనుకున్నాడు ఆ బిచ్చగాడు. మనం మన అహాన్ని ఒక్కసారి విడిచిపెట్టి ఆ రాముని ఒక్కసారి స్మరించుకోవాలి. తను ఎంత గొప్ప దేవుడో, స్వయంగా తనే తన భక్తుల దగ్గరికి వెళ్ళి రక్షించుకుంటాడో అన్నది మనకు ఇక్కడ అర్థమైపోతుంది. ఎలాగో లోపలికి వెళ్ళాడు. అక్కడ లోపల అతనికి చాలా మనోహరమైనటువంటి, చాలా విలాసవంతమైనటువంటి శ్రీరాముడి విగ్రహం కనిపించింది. ఇంతకు ముందు ఎన్నడూ కూడా చూడని విధంగా ఉంది ఆ రాముడి విగ్రహం. శ్రీరాముడి దర్శనం చేసుకున్న తర్వాత బిచ్చగాడు చాలా సంతోషించాడు. ఆ శ్రీరాముడి దయ వలన అతని బాధలన్నీ కూడా మాయమైనట్టు అనిపించింది. ఆ బిచ్చగాడికి ఇక శ్రీరాముడి దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని గుడి నుంచి బయటికి వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా బయటికి వచ్చాడు. ఇక ఒక చోట కూర్చొని ఆ ప్రసాదం తినటం మొదలుపెట్టాడు. ఆ ప్రసాదం తినగానే చాలా రుచిగా అనిపించింది. ఏదో కొత్త శక్తి తనలో ప్రవేశించినట్టు అనిపించింది. కొంచెం తినగానే అతనికి ఆత్మతృప్తిగా, సంతృప్తిగా అనిపించింది. ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకువెళ్ళాడు. తను పడుకోవటానికి ఒక చోటు వెతుక్కున్నాడు. మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద ఉంచుకొని పడుకున్నాడు ఆ బెచ్చగాడు. అలా నిద్రలోకి జారుకున్న అతనికి పగటిపూట తను చూసిన బాలరాముడు విగ్రహం కనిపించింది. అక్కడ రాముడి విగ్రహం చూడగానే ఇదివరకే ఒకరికొకరు తెలిసినట్టుగా నవ్వుకుంటున్నారు. అక్కడ ఆ బిచ్చగాడికి బాలరాముడు ఒక పువ్వును ఇస్తున్నట్టుగా కలలో కనిపించింది. అతను ఆ పువ్వును తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. ముకుళిత హస్తాలతో స్వామికి నమస్కరించుకొని తన బాధలను చెప్పుకున్నాడు.
ఇంతలో అకస్మాత్తుగా అతనిని ఎవరో నిద్రలేపారు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి తన కలను గుర్తు చేసుకోవటం మొదలుపెట్టాడు. తన బాధలు ఎవరూ వినేవారు లేరని తెలిసి తను పడుకున్న ఆ దుప్పటిని ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. అలా ఆ బిచ్చగాడు ఆ దుప్పటిని తీస్తున్నప్పుడు అందులో నుంచి ఓ పువ్వు కింద పడిపోయింది. ఆ పువ్వుని చేతిలోకి తీసుకుని చూడగానే అతనికి అప్పుడు గుర్తొచ్చింది. అది బాలరాముడు కలలో తనకు ఇచ్చింది ఈ పువ్వే కదా అని పూజారి వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆ పూజారికి పాదాభివందనం చేసి జరిగిందంతా కూడా చెప్పాడు. ఇక దాంతో సాక్షాత్తు ఆ రాముల వారు తన భక్తుడిని నా దగ్గరికి పంపించారని, ఇక తనకు నేనే దారి చూపించాలని అర్థం చేసుకుంటారు పూజారి గారు. పూజారి గారు ఉండి రామమందిరానికి వెళ్ళి రాముడికి గులాబీ పువ్వులని సమర్పించమని చెప్తాడు ఆ బిచ్చగాడికి. నా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పి అనటంతో ఇక ఆ పూజారే అతనికి 50 రూపాయల నోటు ఇచ్చి తీసుకోమని చెప్తాడు. ఇక వెంటనే ఆ 50 రూపాయలు తీసుకుని ఆ బిచ్చగాడు మార్కెట్ వైపు పరిగెత్తుకు వెళ్ళి పువ్వుల్ని తీసుకోగా తన దగ్గర ఇంకా 30 రూపాయలు మిగిలి ఉంది. ఇక రామమందిరానికి వెళ్ళి ఆ పువ్వులను సమర్పించాడు. అలా అతడు పువ్వులను సమర్పిస్తున్నప్పుడు అతని ఆత్మ నుండి ఒక స్వరం వచ్చింది. రామభక్తులంతా కూడా ఈ పువ్వులను రాముడికి సమర్పించేలాగా ఈ పువ్వులను నువ్వు ఎందుకు అమ్మకూడదు ఈ రామమందిరం ముందు? నీ మనసులో ఏముందో చెప్పు అని అనటం వినిపించింది. ఇక దాంతో ఆ బిచ్చగాడికి అర్థమైపోతుంది. అంటే ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఇలా చేస్తున్నాడు. ఆ ప్రభువు నాకు దారి చూపటానికే ఇలా చెప్తున్నాడు. నా కష్టాలన్నీ తొలగించటానికి ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు. అంటే శ్రీరామచంద్రుడు నాకు దారి చూపిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు చూపిస్తున్న దారి ఇదన్నమాట. నా కష్టాలు తొలగించటానికి ఆ ప్రభువు నాకు చూపించే దారి ఇదేనన్నమాట అని అనుకుంటాడు ఆ బిచ్చగాడు. ఇక దాంతో వెంటనే అందరినీ అడుక్కోవటం మొదలు పెడతాడు. బిచ్చం ఎత్తుకోవటం మొదలు పెడతాడు. అంటే పువ్వులు అమ్మటానికి అతనికి పెట్టుబడి కావాలి కదా మరి. అందుకనే అందరి దగ్గర అడుక్కుంటాడు. ఇక అదృష్టం కొద్దీ అతనికి ఆ రోజు 200 రూపాయలు దొరుకుతాయి. 200 రూపాయలకి పువ్వులు కొనుక్కొని రామమందిరం ముందు ఆ పువ్వులను అమ్మటం మొదలు పెడతాడు. ఇక ఆ పువ్వులన్నీ కొద్దిసేపటికే అయిపోతాయి. ఇక దాంతో బిచ్చగాడు ఇదేంటి పువ్వులన్నీ ఇంత తక్కువ సమయంలోనే అయిపోయాయి అని ఆశ్చర్యపోతాడు. ఇంకొక పక్క చాలా సంతోషపడతాడు. ఎందుకంటే అతను 200 పెట్టుబడితో 500 రూపాయలు సంపాదించాడు. ఇక అతను మళ్ళీ మార్కెట్కు వెళ్ళి చాలా పువ్వులను తీసుకువచ్చాడు. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు అలానే చేసేవాడు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు పువ్వులను అమ్మటం అనే పనిగా పెట్టుకున్నాడు. ఆ పని చాలా బాగా కలిసి వచ్చింది శ్రీరామచంద్రమూర్తి దయ వలన. అలాగే కాకుండా రామయ్య తండ్రి అనుగ్రహం వల్ల అతనికి చాలా బాగా కలిసి వచ్చింది పువ్వుల వ్యాపారం. ఇక అలా ఆ పువ్వుల వ్యాపారంలో రోజు రోజుకి దినాభివృద్ధి అయ్యాడు. ఇక రాముడి ఆశీర్వాదం వల్ల కొద్ది రోజులకే బాగా డబ్బు సంపాదించాడు. తను ఒక సొంత దుకాణం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఈరోజు అతని దగ్గర బాగా డబ్బు ఉంది. ఇక శ్రీరామచంద్రుడు నా పేదరికం అంతా కూడా తొలగించేసినట్టే అని అనుకున్నాడు ఆ బిచ్చగాడు. ఇక తన భార్యను కూడా ఇంటికి తీసుకువచ్చేశాడు. ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆ బిచ్చగాడిని ఎంతగానో ఆశీర్వదించాడు. బిడ్డా, చూసావు కదా నా రామయ్య లీల, చూసావు కదా ఎంత అద్భుతమైన లీల. ఈరోజు నిజంగా నాకు నా రామయ్య లీల మీ అందరితో చెప్పుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డా, నా శ్రీరామచంద్ర ప్రభువు ఆ బిచ్చగాడిని ఎంతగానో ఆశీర్వదించాడు. అతను కలలో కూడా ఊహించినటువంటి గొప్ప రోజులు అతని జీవితంలోకి తీసుకువచ్చాడు. అతను పూర్తిగా శ్రీరామచంద్రుని భక్తుడిగా మారిపోయాడు. శ్రీరామచంద్రునికి నైవేద్యం సమర్పించనిదే అతను ఏదీ కూడా తినేవాడు కాదు. అలా తన భక్తిని ప్రతిరోజు కూడా నిరూపించుకుంటూనే ఉన్నాడు ఆ బిచ్చగాడు. బిడ్డా, నువ్వు మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా
ఏ అన్యాయము చెయ్యకుండా, ఏ దురాలోచన చెయ్యకుండా, ఏ అక్రమానికి పాల్పడకుండా నీ వంతు నువ్వు కష్టపడుతూ కృషి చేస్తూ పోతే శ్రీరామచంద్ర ప్రభువు ఆశీస్సులు, నా అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే మంచిగా నడుచుకుంటావో, ఇతరులకు బాధ అన్నది కలిగించవో, అలాంటప్పుడు తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. రాత్రికి రాత్రే నువ్వు కోటీశ్వరుడు అవ్వటం కూడా ఒక్క లెక్కలో పని కాదు, నా రామయ్య తండ్రి తలుచుకుంటే. నిజానికి ఈరోజు నీ మీద నా రామయ్య తండ్రి అనుగ్రహాలు పడ్డాయి కాబట్టే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. ఈ సందేశం విన్నావు అంటే, ఈ సందేశం నీ చెవిన పడింది అంటే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పే చోటు చేసుకోబోతోంది. నువ్వు ఊహించినటువంటి పరిణామాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. మంచి గడియలు, మంచి రోజులు, మంచి సమయాలు అన్నవి నీ జీవితంలో కూడా మొదలయ్యాయి. ఆ రామయ్య తండ్రి అనుగ్రహంతో నువ్వు కోరుకున్నది ఈ క్షణంలో నీ మనసులో ఏది ఉందో అది నిజమయ్యేటట్టు నా రామయ్య తండ్రి ఆశీర్వాదంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు ఉంటుంది. అవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ. ఇది నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.